బుజ్జి తల్లి బుజ్జి తల్లి ఒక లైక్ వేసుకోండి బుజ్జి తల్లి అని చెప్పి ఇప్పుడు ఒక 10 వీడియోలు అయినాయి. సో ప్లీజ్ మీ అందమైన చేతులతో కోమలంగా ఒక్కసారి ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే మా కెమెరామ్యాన్ అలసిపోతున్నాడు చేయలేక. సో అందుకైనా ఒక లైక్ చేయండి. సో నాకు ముందుగా తండేల్ సినిమా గురించి ఇప్పుడు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. నాకు ఫస్ట్ ఈ సినిమాలో నచ్చిన మెసేజ్ ఏంటంటే, మనము బయట మన కనపడేటట్లు ఇప్పుడు వాటి పళ్ళు అమ్ముకునే వాళ్ళు, సీతాఫలాలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే చేపలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళ దగ్గర మనం బేరం ఆడుతుంటాం. 5 రూపాయలకి 10 రూపాయలకి అని బేరం ఆడుతుంటాం. కానీ వాళ్ళు ఆ చేపలు తేవడానికి కానీ, ఆ పళ్ళని తెచ్చి అమ్మడానికి కానీ వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి వెళ్తుంటారు. మనం ఆ బేరాడే 5-10 రూపాయలే వాళ్ళకి మిగిలే లాభం. వాళ్ళ పిల్లల చదువులకి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, వాళ్ళ ఆరోగ్యాలకి. మనము ఎక్కడికో వెళ్ళి ఏదో పుణ్యం చేయాలి, వాళ్ళకి వీళ్ళకి డొనేట్ చేయాలి అనే కన్నా, మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకి వాళ్ళ శ్రమకి గుర్తించిన విలువ మనం ఇస్తే తోటి మనిషి కూడా ఆనందంగా ఉంటాడు, మన జీవితం బాగుంటుంది. అదే ఇప్పుడు మాల్స్కి వెళ్తాము, ఎంత చెప్తే అంత కొనేస్తాం, అది మనం స్టేటస్కి అనుకుంటాము. సో అందుకని నాకు అనిపించింది ఏంటంటే, బేరం ఆడకుండా, అది మనకి పర్వాలేదు అనుకున్నప్పుడు బేరం ఆడకుండా కొంటే బాగుంటుంది అనిపించింది. ఆ మెసేజ్ నాకు నచ్చింది. ఇంకా సినిమాలో తండేల్కి వస్తే, ఆ పేరు అనేది లీడర్, తండేల్ అంటే లీడరు. సో ఆ క్యారెక్టర్కి తగ్గట్టే డైరెక్టర్ నాగ చైతన్య గారిని బాగా మలిచారు అనిపించింది. అంటే ఒక లీడర్కి ఏ విధంగా లక్షణాలు ఉండాలి, ఎప్పుడైనా ప్రమాదం వస్తే తను మొదట ఉండాలి, ఏదైనా ఆనందం వస్తే తన సభ్యులకి మొదట అవకాశాన్ని ఇవ్వాలి. లీడర్ యొక్క మొదటి లక్షణమే అది. సో దానికి తగ్గట్టుగానే నాగ చైతన్య పాత్రని మలిచారు. అలాగే నాగ చైతన్య గారు కూడా దానిలో ఇమిడిపోయారు. ఆ క్లాస్ లుక్ నుంచి మాస్ లుక్లోకి వచ్చి ఆ డిసిప్లైన్ కనపడుతుంది, ఆ డెడికేషన్ కనపడుతుంది, తనకి నటన పట్ల ఉన్న ఆసక్తి కనపడుతుంది. ఈ సినిమాలో చాలా పరిణితి చెందారు. ఇంకా నాగ చైతన్య గారికి మంచి సినిమాలు పడితే ఇంకా మంచి భవిష్యత్తు, మంచి స్టార్ అవుతారు. ఇంకా సాయి పల్లవి గారి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. తను ఆల్రెడీ ప్రూవ్డ్. ఇలాంటి క్యారెక్టర్లన్నీ తనకి చేసేసి దానిలో ఒక స్థాయికి వెళ్ళిపోయారు. సో తన గురించి ఏం చెప్పే అంత ఏం లేదు. కాకపోతే డైరెక్టర్ నాకు అనిపించింది ఏంటంటే, హీరోయిన్ని ఇంకొంచెం బాగా జస్టిఫై చేసింటే బాగుండు అనిపించింది. ఎందుకంటే అంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఎవరు దూరం చేసుకోవాలని అనుకోరు. కాబట్టి నాకు అక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. ఈ సినిమా ఎలా ఉందంటే, ఒక 1 డే మ్యాచ్ లాగా ఉంది. అంటే ఫస్ట్ 10 to 15 అవర్స్ బాగా హిట్ కట్టి, అంటే మ్యాచ్ గెలుస్తాం అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత వికెట్స్ పడిపోయి అమ్మ గెలుస్తామో లేదో అనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్కి వచ్చి లాస్ట్ ఓవర్కో లాస్ట్ బాల్కో 6 కొట్టాలి, అమ్మాయి గెలిచేసామనిపిస్తుంది. అట్లా ఈ సినిమా ఎలా అనిపిస్తుంది అంటే, బాగుంది బాగాలేదు అనుకుంటే లాస్ట్కి వచ్చేసరికి బాగుంది అనిపిస్తుంది. అంటే నిజంగానే ఒక సముద్రం మీద పడవలో వెళ్తున్నట్టు అలల్లో ఎలా వెళ్తూ చివరికి గమ్యం చేరుకుంటాము, అలాగే డైరెక్టరు ఈ సినిమాని మొత్తానికి బాగుంది అనిపించారు లాస్ట్కి. సో నా సినిమాని ఒక్కసారి అయితే ఖచ్చితంగా హ్యాపీగా చూడవచ్చు. ఎప్పుడు చెప్పే విధంగానే సినిమాలాగే చూడండి. ఎందుకంటే సినిమా వెనకాల ఎంతోమంది శ్రమ, కష్టం ఉంటాయి. సో అందరం బాగుంటే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ప్లీజ్ వాచ్. బాగుంది సినిమా అయితే. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మా కెమెరామ్యాన్ కోసం కూడా. ఎందుకంటే వెనకాల నుంచి చాలమ్మా వాళ్ళు విసిగిపోతారు, నాలా కాదు అని అంటున్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రివ్యూ కోసం మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. And please like and subscribe.